హాయ్. ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్ రైట్. సో యాక్చువల్లీ లైక్ నాకు తెలిసి మీలో చాలామంది నా ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో చూసుంటారని నేను అనుకుంటున్నాను. అక్కడ మనం డిస్కస్ చేసాం లైక్ అసలు ఈ ఛానల్ ఎందుకు, ఈ వీడియోస్ నేను ఎందుకు చేస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు ఎలా యూజ్ అవుతాయి, లైక్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ఆ వీడియోలో. అండ్ ఇవాళ ఈ వీడియోలో నేను వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్, ఇంట్రెస్టింగ్ అండ్ హైలీ నెససరీ ప్రజెంట్ డేస్లో. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆర్ యు గైస్ రెడీ? ఐ హోప్ యు ఆర్ రెడీ రైట్. సో లైక్ గోయింగ్ ఫార్వర్డ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వినండి. సో ఖచ్చితంగా నేను ఇక్కడ పెట్టే ప్రతి పాయింట్ కూడా మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ జీడీ, ఏంటి, గ్రూప్ డిస్కషన్. సో మీరే చెప్పండి, ప్రజెంట్ ఉన్న టఫ్ కాంపిటీషన్లో యాక్చువల్లీ లైక్ నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఈవెన్ 1 year 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా సో ప్రజెంట్ ఒక్క జాబ్ నోటిఫికేషన్ పడుతుంది అంటే చాలు, సో చాలా అంటే చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. అంటే చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. మరి అలాంటప్పుడు సో ఎవరైతే ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఈజీ వేస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్వ్యూస్ చేయడానికి, ఆ వేస్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇదర్ ఇట్ మైట్ బి జామ్ అయి ఉండొచ్చు, గ్రూప్ డిస్కషన్ అయి ఉండొచ్చు, సో లైక్ ఇవన్నీ అయిపోయిన తర్వాత టెక్నికల్ అయి ఉండొచ్చు. ఓకే, సో అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే గ్రూప్ డిస్కషన్. సో లైక్ చాలామంది పీపుల్ కాలేజ్లో గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, బట్ సో ఎప్పుడు కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారు. కొంతమంది ఇన్పుట్స్ ఇస్తారు కానీ లైక్ ఇన్ అ డిఫరెంట్ వే, లైక్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అయితే అసలు ఎగ్జాక్ట్లీ లైక్ ఒక గ్రూప్ డిస్కషన్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఏమేమి తప్పులు చేయకూడదు, ఎలాంటి తప్పులు జనరల్గా చేస్తూ ఉంటారు, ఓకే, అలాంటి తప్పులు చేస్తూ ఉన్న వాళ్ళకి ఎలా దాని నుంచి బయటికి రావాలి, బెస్ట్ వేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఐ హోప్ లైక్ మీరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అండ్ జాగ్రత్తగా వింటారని నేను అనుకుంటున్నాను త్రూ అవుట్ ద వీడియో. సో అయితే నేను చెప్పినట్లు సో చాలామంది పీపుల్కి గ్రూప్ డిస్కషన్ అనగానే ఒక భయం ఉంటుంది. ఏంటంటే అరే మన టీంలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు మనం మాట్లాడగలుగుతామా, వాడరే చాలా బాగా మాట్లాడతాడు, నాకేమో ఏమి పెద్దగా రాదు, సో లైక్ నాకు ఆ టాపిక్ గురించి తెలియదు కదా, ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలి. అండ్ కొంతమంది వచ్చేసరికి వెళ్తారు, అటెండ్ అవుతారు, బట్ మధ్యలో వచ్చేసరికి వాళ్ళు అనుకున్న టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి తను కొన్ని నేర్చుకొని ఉంటాడు, ఆ పాయింట్స్ మర్చిపోతారు, లేదంటే అదే పాయింట్స్ గురించి వేరే వాళ్ళు డిస్కస్ చేస్తారు, రైట్. సో అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే గ్రూప్లో ఒక 8 members 10 12 members ఉన్నారు. సో వాళ్ళలో ఎవరో కొంచెం మంది ఎక్స్ట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే లైక్ ఇనిషియేట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, లైక్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. పాపం మనోడేమో లైక్ అరే నేను ఎప్పుడు మాట్లాడాలి, నాకెప్పుడు ఛాన్స్ వస్తుంది, వేరే ఎవరైనా ఆపితే నేను మాట్లాడదాం. సో వాడు ఆపేలోపు ఇంకొకడు అందుకుంటాడు కదా, ఇంకొకడు స్టార్ట్ చేస్తాడు కదా. సో మరి ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, ఎలా మాట్లాడాలి? సో మీరు అలా కూర్చొని ఎవరో ఒకరు ఆపుతారు, లైక్ అప్పుడు మనం మాట్లాడదామని ఆలోచిస్తూ ఉన్నట్లయితే సో మనకి ఛాన్స్ రాదు, జీడీఎల్ అయిపోయింది. సో లైక్ సింప్లీ మనం తెల్ల ముక్కు వేసుకొని కూర్చోవాల్సిందే అందరి ముందు. సో అందుకనే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సో వీటన్నింటినీ అవాయిడ్ చేయాలి గ్రూప్ డిస్కషన్లో. అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దెర్ విల్ బి 2 scenarios. కాలేజ్లో అయితే ఏం చేస్తారంటే రేపు పలానా టాపిక్ అని ఇవ్వాలనే చెప్తారు, అవునా? మరి కాలేజ్లో కాకుండా ఇంటర్వ్యూస్లో పరిస్థితి ఏంటి? రేపు ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వండి అని ఎవరు చెప్పరు కదా. అక్కడికి వెళ్తాం కదా ఇంటర్వ్యూకి, అప్పటికప్పుడే ఇచ్చేస్తారు టాపిక్. సో టాపిక్ ఇచ్చి ఒక 5 minutes 10 minutes టైం ఇస్తారు. మనం విత్ ఇన్ దట్ టైం లైన్ సో మనం ప్రిపేర్ అయ్యి పార్టిసిపేట్ చేయాలి, అవునా? సో మరి అలాంటి సిచ్యువేషన్లో అంత టాపిక్ని ఎలా కవర్ చేయాలి, ఎలా మనం చెప్పాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి? సో దేర్ మైట్ బి సో మెనీ డౌట్స్ ఇన్ యువర్ మైండ్, రైట్? సో డోంట్ వరీ గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ యూ కెన్ లైక్ ఐ కెన్ సే వన్ థింగ్ దట్ లైక్ బీ కామ్. ఓకే, సో వరీ అయితే అవ్వద్దు, ప్రెజర్ అయితే అసలు తీసుకోవద్దు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైతే టాపిక్ ఇచ్చారో ఆ టాపిక్ గురించిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి. అంటే సో లైక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో 10 minutes ఉంది కదా, ఆ 10 minutesలో ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. అంటే ఏంటి, మీరు ఆ టాపిక్ గురించిన మొత్తం డేటాని కాకపోయినా కొన్ని పాయింట్స్ని అక్వైర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో వాట్ ఈజ్ వాట్, అసలు ఈ టాపిక్ గురించి వాట్ ఈజ్ వాట్,
మెయిన్ కీ పాయింట్స్. ఎక్కడి నుంచి సార్ ఇవంతా ఎక్వైర్ చేసుకునేది అంటే, సో ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ లైక్ చాట్ జీపీటీ ఉంది. సో దాంట్లోంచి తీసుకోండి, జస్ట్ టాపిక్ గురించి మాట్లాడాలని దాంట్లో సెర్చ్ చేయండి వస్తుంది. లేదు గూగుల్లోనే సెర్చ్ చేస్తే చాలా కాలమ్స్ వస్తాయి, చాలా ఆర్టికల్స్ వస్తాయి. సో దాని నుంచైనా మీరు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి మొత్తం విని చేసే అంత అయితే మనకు టైం దొరకదు. సో అందుకని ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ని చదివి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ని చదివేటప్పుడు కొన్ని కీ పాయింట్స్ని పక్కన పెట్టుకోండి. ఫోన్లో టైప్ చేసుకోవచ్చు, లైక్ మీ దగ్గర బుక్ అండ్ పెన్ ఉంటే రాసుకోవచ్చు. సో కొన్ని కీ పాయింట్స్ని కొన్ని కీ పాయింట్స్ని అక్వైర్ చేసుకోండి. అక్వైర్ చేసుకున్న తర్వాత వన్స్ సో గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలామంది ఏంటంటే నేను ఇనిషియేట్ చేయగలనా లేదా, నేను ఇనిషియేట్ చేస్తే తప్పుపోతుందేమో, ఇలా చాలా డౌట్స్తో ఉంటారు. సో ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు హైలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, సో ట్రై టు ఇనిషియేట్ ద కాన్వర్జేషన్. మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఇనిషియేట్ చేయండి కాన్వర్జేషన్ని. లేదు సార్ యాక్చువల్లీ మనకంత లేదు, నేను ఇనిషియేట్ చేయగలుగుతానంటారా, సో ఐ డోంట్ బిలీవ్ దట్ లైక్ ఐ కెన్ డూ దిస్. సో అలా అనుకున్నప్పుడు డోంట్ వరీ. సో ఇనిషియేట్ చేసిన వాళ్ళ మీద గుడ్ ఒపీనియన్ ఉంటుంది, కాదనడం లేదు. కానీ వాళ్ళకి మీద మాత్రమే ఉంటుంది అంటే, సో అంటే మంచిగా ఇవ్వగలిగితే ఇస్తాము. సో లేదు అన్నప్పుడు బ్యాడ్గా ఎందుకు ఇవ్వాలి ఇనిషియేటివ్ అనేది. సో అట్లా ఇవ్వడానికి ప్రయత్నించొద్దు. బట్ లైక్ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ డూ ఇట్, అదర్వైజ్ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ ద జీడీ. సో ఇనిషియేటింగ్లో అవ్వలేదు, కంక్లూజన్ బెటర్గా ఇవ్వడానికి ట్రై చేయండి, మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. అయితే దెర్ విల్ బి 2 సిచ్యువేషన్స్. వన్ ఈజ్ కోఆపరేటివ్ గ్రూప్. కోఆపరేటివ్ గ్రూప్. మీ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మంచిగా కోఆపరేటివ్గా లైక్ ఒకరికొకరు ఛాన్స్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ లైక్ దేర్ విల్ బి వన్ సిచ్యువేషన్ దట్ లైక్ దేర్ విల్ బి ఏ కాంపిటీషన్. కాంపిటీషన్ ఉంటుంది. అంటే వాడు ముందు చెప్పడానికి ట్రై చేస్తాడు, వీడు ముందు చెప్పడానికి ట్రై చేస్తాడు. సో లైక్ వాడు చెప్తుంటే మధ్యలో ఇంటరప్ట్ చేస్తాడు. లైక్ ఒకడు పాజిటివ్ ఒకటి నెగిటివ్ చెప్తున్నాడు అనుకో, వీళ్ళు మధ్యలో గొడవ పడుతూ ఉంటారు. సో లైక్ ఇలాంటి కైండ్ ఆఫ్ మిస్టేక్స్ జరగకుండా ఉండాలి జీడీలో. సో లైక్ మీ ద్వారా కనీసం ఇలాంటివి జరగకుండా చూసుకోండి. సో అంటే ఇప్పుడు మరి ఏం చేయాలి సార్ మరి అంటే, సో సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ తన పాయింట్స్ని తను ప్రజెంట్ చేస్తున్నాడు, తను చెప్తున్నాడు. సో అతను చెప్పేప్పుడు మధ్యలో ఆగుతాడు కదా, అలాంటి సిచ్యువేషన్లో యూ క్యాన్ స్టార్ట్. సో లైక్ అండ్ అతను చెప్తూ ఉన్నప్పుడే గొడవ పడిపోయి లైక్ మీరు ముందుకు వచ్చేసి మీరు చెప్పడానికి ప్రయత్నించొద్దు. సో లైక్ నాకు కూడా కొన్ని మాటలు తడబడుతూ ఉన్నాయి. సో ఫైన్, లైక్ ఎవ్రీ వన్ లైక్ విల్ ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. నో ఇష్యూ. సో మనం ఏంటంటే లైక్ వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు లైక్ మధ్యలో ఇంటరప్ట్ చేసి వాడితో ఫైట్ చేస్తూ లైక్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. అటు చెప్తూ ఉన్నప్పుడు ఆగుతాడు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఆ పర్సన్ పాయింట్స్కి మీరు అగ్రీ అవుతున్నట్లయితే, లైక్ వాట్ ఎవర్ శ్రీనివాస్ టోల్డ్ లైక్ ఐఎమ్ అగ్రీయింగ్ విత్ హిమ్, బట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ ఫ్యూ పాయింట్స్ ఇన్ టు ఇట్. నేను ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకున్నా. అది బాగానే ఉంది. అగ్రీ చేసేప్పుడు అందరూ బాగానే అగ్రీ చేస్తారు, డిసగ్రీ చేస్తాం చూసావా అంటే లైక్ వాడు టోటల్గా నీకు ఆపోజిట్గా చెప్తా ఉన్నాడు. అప్పుడు నువ్వు వెళ్ళి వాడేదో నీకు ఎనిమీ అన్నట్లు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ కాన్వర్జేషన్ అమాంగ్ యూ పీపుల్. సో జస్ట్ మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది అని చూడడానికి మాత్రమే, అంతేగాని మీరు స్ట్రాంగ్గా వాడు స్ట్రాంగ్గా అని చూడడానికి కాదు. మీరు ఫైటింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మనం చేయాల్సిందేంటి, మనం వచ్చేసరికి సో ఆ పర్సన్ యొక్క వ్యూస్ మీద డిసగ్రీ చేస్తున్నట్లయితే, సో సే దట్ సో యాక్చువల్లీ లైక్ సో Srinivas, whatever Srinivas bring here, so like maybe it might be right, but I'm not agreeing with those points. Why? Because maybe he might be right in his own context, but in his own opinion or in his own perspective. But you know what, in my opinion, in my perspective, so I have different thought process, like so I have different point of view. I don't feel like it is true as per my knowledge, so I would like to add few things towards this. So itla మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, అతన్ని కొంచెం మంచిగా రెసిస్ట్ చేస్తూ. అంతేకాని వాట్ ఎవర్ యూ టోల్డ్ లైక్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రాష్, లైక్ ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ విత్ యూ మ్యాన్, లైక్ వాట్ ఈస్ దిస్ యార్. సో లైక్ డోంట్ డూ సచ్ ఎ కైండ్ ఆఫ్ థింగ్స్. అలా మీరు చెప్పడానికి ప్రయత్నించొద్దు. అండ్ అక్కడ ఎట్లనో అట్లా చేయమనుకోండి,
బట్ మేబీ అలా ఏమన్నా చేయడానికి ట్రై చేస్తుంటే అట్లాంటివి ఆపేసేయండి. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి మధ్యలో మనం పాయింట్స్ని మర్చిపోవడానికి అవకాశం ఉంది. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్? పాయింట్స్ ఎప్పుడు మర్చిపోతామంటే మనం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వనప్పుడు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏంటి? ప్రాపర్గా ప్రిపేర్ అవ్వనప్పుడు. సో ప్రిపేర్ అవ్వండి, గన్ షాట్ పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ ఒక 4-5. అండ్ అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే వేరే వాళ్ళు మీరు అనుకున్న పాయింట్ గురించి మాట్లాడినా కానీ మీకు వేరే పాయింట్స్ ఉంటాయి. ఓకే, అర్థమైందా? మీరు కేవలం 2-3 పాయింట్సే నేర్చుకున్నారు, లైక్ మనకి ఇచ్చిన తక్కువ టైం కదా అనుకున్నారు అనుకో. సో ఆ 2-3 పాయింట్స్ వేరే వాళ్ళు మాట్లాడతారేమో. ఎందుకంటే సో నువ్వు గ్రూప్ డిస్కషన్ అని పర్టికులర్ టాపిక్ అని చాట్‌జీపీటీలో కొడితే నీకేవైతే ఇస్తుందో వాళ్ళకి అవే ఇస్తుంది. సో ఫస్ట్ ఈజీగా ఉన్న 4 ముక్కలు నువ్వేవైతే నేర్చుకున్నావో వాళ్ళు అలానే నేర్చుకుంటారు. అవునా? అలాంటప్పుడు ఏమవుతుంది అంటే యూ విల్ బీ ల్యాక్ ఆఫ్ వర్డ్స్ అండ్ యూ విల్ బీ ల్యాక్ ఆఫ్ కంటెంట్. సో డోంట్ బీ లైక్ దట్. ఓకే, అలా ఎప్పుడూ అవ్వద్దు. సో మీరు వచ్చేసరికి 4-5 పాయింట్లు నేర్చుకోండి. సో మనం గ్రాడ్యుయేట్స్, మంచిగా చదువుకున్నాం, కనీసం 4-5 కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోలేమంటారా? గుర్తుపెట్టుకోగలం కదా. సో 4-5 కీ పాయింట్స్ని నేర్చుకోండి. సో నేర్చుకొని వేరే వాళ్ళు ఏమైనా ఇచ్చినా కానీ మీరు 2-3 పాయింట్స్ ఇవ్వడానికి మీ దగ్గర కంటెంట్ ఉండేటట్లు చూసుకోండి. అప్పుడు మీకు మధ్యలో బ్రేక్ అవ్వడం, లైక్ ల్యాక్ ఆఫ్ కంటెంట్ ఉండడం ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే. సో నాకు తెలిసి కొన్ని పాయింట్స్ మనం ఇవాళ నేర్చుకున్నాం అని అనుకుంటున్నాను. సో లైక్ అప్కమింగ్ డేస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్డ్. ఓకే, సో ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.